చాలా కాలం క్రితం బలి అనే శక్తివంతమైన చక్రవర్తి భూమండలాన్ని పాలించేవాడు. ఆయన రాక్షసరాజు అయినప్పటికీ ఎంతో ధర్మాత్ముడు మరియు గొప్ప దాత. తన వద్దకు వచ్చి ఏది అడిగినా లేదు అనకుండా ఇచ్చే గుణం ఆయనది. ఆయన కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది. బలిచక్రవర్తి తన శక్తిని మరింత పెంచుకోవడానికి ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞం పూర్తయితే ఆయనను ఎవరూ ఓడించలేరు. ఇంద్రుడు తన పదవికి ముప్పు వస్తుందని భయపడి మహావిష్ణువును వేడుకున్నాడు. విష్ణువు బలిచక్రవర్తి అహంకారాన్ని తగ్గించడానికి మరియు లోక కళ్యాణం కోసం ఒక చిన్న బాలుడి రూపంలో అవతరించాడు. యజ్ఞశాల వద్దకు ఒక చిన్న బ్రాహ్మణ వటువు వచ్చాడు. ఆయనే వామనుడు. చేతిలో ఒక కర్ర గొడుగు, మరొక చేతిలో కమండలం ధరించి ఎంతో తేజస్సుతో ఉన్నాడు. వామనుడి రాకతో ఆ ప్రాంతమంతా కాంతితో నిండిపోయింది. బలిచక్రవర్తి ఆ చిన్న బాలుడిని చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఎదురెళ్ళి నమస్కరించి, స్వామీ, మీకు ఏం కావాలో కోరుకోండి. బంగారం, భూమి, ఏది అడిగినా ఇస్తాను అని అన్నాడు. దానికి వామనుడు నవ్వి, రాజా, నాకు ఎక్కువ అక్కర్లేదు, నా పాదాలతో 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడిగాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు సామాన్యుడు కాదని సాక్షాత్తు మహావిష్ణువని గ్రహించాడు. ఆయన బలిని పక్కకు పిలిచి, రాజా, ఇతను విష్ణువు. నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు. దానమిస్తానని మాట ఇవ్వకు అని హెచ్చరించాడు. కాని బలిచక్రవర్తి తన గురువు మాటను సున్నితంగా తిరస్కరించాడు. గురుదేవా, ఆడిన మాట తప్పడం కన్నా పాపం మరొకటి లేదు. ఇచ్చేవాడు దేవుడైతే, తీసుకునేవాడు దేవుడైతే అంతకన్నా భాగ్యమేముంది అని చెప్పి దానం చేయడానికి సిద్ధమయ్యాడు. బలిచక్రవర్తి వామనుడి పాదాలను కడిగి 3 అడుగుల నేలను ధారపోశాడు. వెంటనే ఆ చిన్న బాలుడు విరాట్ రూపం దాల్చాడు. ఆయన ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయాడు. అది చూసి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. విరాట్ రూపంలో ఉన్న వామనుడు 1 అడుగుతో మొత్తం భూమండలాన్ని కొలిచాడు. 2 అడుగుతో ఆకాశాన్ని, అంతరిక్షాన్ని కొలిచాడు. రాజా, 2 అడుగులతోనే అంతా అయిపోయింది. ఇక 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అని అడిగాడు. బలిచక్రవర్తి ఏమాత్రం తడబడలేదు. వినయంతో మోకరిల్లి, స్వామీ, నా దగ్గర ఉన్నదంతా మీదే. 3వ అడుగు నా తలమీద ఉంచండి అని తన శిరస్సును వంచాడు. బలిత్యాగానికి విష్ణువు ఎంతో సంతోషించాడు. వామనుడు తన పాదాన్ని బలితలమీద ఉంచి ఆయనను పాతాళలోకానికి పంపాడు. కాని బలిచక్రవర్తిని పాతాళానికి రాజును చేసి ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉంటానని వరమిచ్చాడు. బలిచక్రవర్తి తన దానగుణంతో చిరంజీవిగా మిగిలిపోయాడు.